హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడు మనం ముందుగా సొరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఒక బాణీ తీసుకొని స్టవ్ వెలిగించి అందులో ఆయిల్ పోసి కొన్ని పోపు గింజలు వేసి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి. సొరకాయ ముక్కల్ని వేయించుకొని కాసేపు మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ వాటిని ఒకసారి కలిపేసి అందులో కొంచెం అవి ఉడకడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ కలియబెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. అడుగంటుకోకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలండి. తర్వాత మనకి దాంట్లోకి పచ్చిమిర్చి, ఎర్రకారంకి బదులు పచ్చిమిర్చి వేసుకోవాలండి. మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసుకొని ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు తీసి అవి వేసుకొని ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని మొత్తాన్ని కొంచెం ఉప్పు వేసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలండి. అంటే మెత్తగా కాకుండా లైట్గా కొంచెం బరకగా ఉండేటట్టు కచ్చా పచ్చగా అంటారు కదా, అలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని సొరకాయ ముక్కలు ఉడికాయో లేదో చూసారు కదా ఎలా ఉడికాయో. సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుందండి. అందువల్ల కొన్ని కర్రీస్లలో ముక్కలు గట్టిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాటిలో కొంచెం ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది, తొందరగా ఉడికిపోతాయి. అండ్ ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిని కర్రీలో వేసుకొని ఆ ముక్కలకు పట్టే విధంగా మొత్తం కలపాలండి. మొత్తం కలిపిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 to 15 మినిట్స్ అలాగా మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు మన ఇష్టం అండి, ఎంత వేసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అండ్ అలాగే ఇందాక కొంచెమే సాల్ట్ వేసుకున్నాం కదండి ఉడకడానికి, అండ్ పచ్చిమిర్చిలో కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని మళ్ళీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అన్నింటిని ఒకసారి కలిపి ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టే విధంగా మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చూద్దాము. చూసారు కదా ముక్కలు తొందరగా ఉడికిపోయాయి. పోకేం కనిపించట్లేదు కదా. అండ్ ఇప్పుడు చూడండి మంచిగా ఆయిల్ వచ్చేస్తుంది. అండ్ దీంట్లో వాటర్కి బదులు పాలు పోసుకోవాలండి. పాలు పోసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ సొరకాయలో. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్తో ఒక 2 గ్లాసులు వేసుకున్నానండి పాలు. ఒక 2 గ్లాసుల పాలు తీసుకొని వాటర్కి బదులు పాలు వేసుకొని మంచిగా కలియబెట్టుకొని కలియబెట్టుకున్న తర్వాత మళ్ళీ దానికి మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ అలాగా మూత పెట్టేసుకొని సిమ్లో చేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే పాలు విరిగిపోతాయి, వేడి చాలా ఉంటే పాలు విరిగిపోతాయి. అంతా ఇట్లా పగిలిపోయిన పాలు ఎలా కనిపిస్తాయి అలా కనిపిస్తుంది కర్రీ అంతా. సో లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి స్టవ్. చూసారు కదా అలా బబుల్స్ వస్తూ ఆయిల్ కొంచెం పైకి తేలింది. కొంచెం ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే, కాకపోతే ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది అనిపించింది. పాలు కొంచెం దగ్గరికి వస్తే బాగుంటుందని. అండ్ దాంట్లో కొంచెం కొత్తిమీర పచ్చి వేయగానే స్టవ్ బంద్ చేసుకుంటే కొంచెం పచ్చిగానే అనిపిస్తుందండి. సో కొంచెం ముందు ఒక 5 మినిట్స్ ముందు అలా వేసుకొని కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా మూత పెట్టుకుంటే కొత్తిమీర కూడా మంచిగా దాంట్లో పచ్చివాసన రాకుండా ఉడికిపోతుంది. అప్పుడు తినేటప్పుడు కూడా పచ్చివాసన అనిపించదు, పిల్లలు కూడా తినరు పచ్చివాసన అనిపించి తినేటప్పుడు. సో అండ్ మళ్ళీ మూత తీసి చూద్దాము. చూసారు కదా ఆయిల్ అంతా బయటికి తేలి ఇట్లా బబుల్స్ వస్తుంది, కర్రీ మొత్తం ఉడికిపోయి ఆయిల్ మొత్తం బయటికి వచ్చేసింది చూడండి సైడ్లో మట్టి.
ఆయిల్ అంతా తేలింది పైకి. అది ఆయిల్ తేలితే మనకు ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయినట్టే. చూసారు కదా, దగ్గరికి అయిపోయినాయి. పాలు ఇందాక కొంచెం పాలలాగా లూజ్గా అనిపించింది కర్రీ, ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చేసింది. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. అండ్ ఇది పిల్లలు కూడా బాగా తింటారండి, మా పిల్లలైతే. అండ్ కర్రీ దీంట్లోకి బాగుంటుంది, అంటే రైస్లోకి కానీ చపాతీకి అండ్ జొన్న రొట్టెలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా వేడివేడిగా ట్రై చేయండి. ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.